నమస్తేనొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎట్లున్నారోల్లా అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. మీ కొరకు ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన. ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టడని వెనకటికో శాస్త్రం ఉన్నది కదా. ఇప్పటికే ఇచ్చిన హామీలు అటకెక్కిచ్చే వరకు జనాలు గుర్రు గర్రమంటారు. ఇదే టైంలా కడమ చిన్న చిన్న రాష్ట్రాలు కూడా పవర్లోకి వచ్చిన నెల లోపట్నే పథకాలు పక్కాగా అమలు చేస్తుండే వరకల్లా ఇక కాంగ్రెస్ పార్టీలకు నవ్వేటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు అవుతుందట. ఇక మరి అది ఎట్లనో చూడుండ్రి మీరే. ఉత్తుత్తి పుట్నాలు మూడు మూడు కుప్పలన్నట్టు ఉత్తుత్తి హామీలు ఇచ్చి ఎగనామం బెట్ల పెట్టిందో అందరు చూస్తూనే ఉన్నారు కాంగ్రెస్ సర్కారు. ఏడాదాయే హామీలు ఏమాయా అనుకుంటా పబ్లిక్ ప్రతిపక్ష పార్టీలు హ్యాండ్ పార్టీ బ్యాండ్ బజాయిస్తున్నా కూడా 6 గ్యారంటీల అమలుకు దిక్కు దివానం లేకుండా పోయింది. కాంగ్రెస్ కర్మగాలి బయటి రాష్ట్రాలలో ఇచ్చిన హామీ ప్రకారము పక్క పార్టీలు మాట నిలబెట్టుకుంటా పథకాలు అమలు చేస్తుండే వరకల్లా వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకోండి అనుకుంటా ఇంకి తరుచుకోబట్టిండ్రు జనాలు. జార్ఖండ్లో అసొంటి ముచ్చట్నే ఊహించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ కు కౌంటర్లు వేసిండు గట్టిగా. 2024 డిసెంబర్ 9 తారీఖు నాడు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హేమంత్ సోరెన్ పవర్లకు వచ్చి నెల కూడా కాకముందే ఇచ్చిన మాట ప్రకారం మాయి సమ్మాన్ పథకం కింద నెలకు 2500 రూపాయలు ఆడోళ్ళకి ఇస్తాన్రు. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ సీఎం రేవంత్ మాత్రం పదవిలోకి వచ్చి 13 నెలలైతున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2500 ఇస్తామని చెప్పి ఫస్ట్ హామీకే పంగనా పెట్టిందని రాసుకొచ్చిండు ఎక్స్లా. అయినా అంటే అన్నారంటారు కానీ తెలంగాణతో పోల్చుకుంటే జార్ఖండ్ ఆమ్దాన్ ఎంత ఏం కథ. అసొంటి రాష్ట్రాలలో కూడా అరే మాట ఇచ్చినాం కదా మందిల పల్సగా కావద్దు కదా అని నెల లోపట్నే హామీలు అమలు చేస్తుంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అని పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఏడాది అవుతున్నా కానీ పథకాల ముచ్చట్ల పత్తా లేదంటే ఏమనాలనో ఏమో పోన్రి. మన గురించి హైదరాబాద్ లో ఇజ్జత్ పచ్చిదైతే చాలది, ఇక ఢిల్లీలో కూడా ఇజ్జత్ పోవాలి. అప్పుడే మనకు మనసు నిండినత్త అవుతుంది. అవి గట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట కూడా. హామీల పేరుతోని కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి ఈడ తెలిస్తే కాదు ఢిల్లీలో కూడా తెలవాలి అన్నట్టు వాళ్ళ పార్టీ ఆఫీసుల ముంగట్నే ఇట్లా పోస్టర్లు వేసిండ్రు. గల్లీల నుంచి ఢిల్లీ దాకా వాకింది కదా కాంగ్రెస్ జూటా హామీల ముచ్చట. ఏకంగా కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్ కాన్నే రైతు భరోసా మీద హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చి యూటర్న్ తీసుకున్నది అనుకుంటా. ఇగో ఈ పోస్టర్లు అతికేసిండ్రు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మరి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ₹1 కూడా ఇయ్యకపోవుడు గాక మీదికెళ్ళి నడుమ సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటా ఎకరాకు 15,000 ఇయ్యమన్నట్టే మాట్లాడే వరకల్లా కడుపు మండి కాంగ్రెస్ ఆఫీస్ ముంగట్నే ఢిల్లీలో ఇగో ఈ పోస్టర్లు వెలిసినాయి. ఈ ఫోటోలన్నీ పెట్టుకుంటా కేటీఆర్ కూడా ఎక్సెల్ అరుచుకుండు గట్టిగానే. కాంగ్రెస్ అంటేనే కన్నింగ్, తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు, కర్మ గ్యారంటీలకు 60 షరతులు, అబద్ధాల కాంగ్రెస్ లో అన్ని అరకొర గ్యారంటీలు అర్ధ సత్యాలే, అమలయ్యేది మాత్రం ఒకే ఒక గ్యారంటీ మోసం అనుకుంటా సర్కారుకు సురుకులంటిచ్చిండు. ఇక మరి ఊ అంటే ఆ అంటే రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ టూర్ వేస్తుండు కాబట్టి అట్లా హస్తినాల ఆఫీస్ మోకాన పోయినప్పుడన్నా కానొచ్చి అగో పంచాది ఇందాకొచ్చిందా అని కళ్ళు తెరుస్తాడానికి ఇట్లా ఈ ఆలోచన చేసిండ్రు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేస్తుండ్రు కొందరు. ఇక ఇంకొందరు ఉండేమో కొడతలేవనోళ్ళు గోకుతలేస్తారా అన్నట్టు ఈడ రాష్ట్రంలో నిత్య నిరసనలు, రైతన్నల రాస్తారోకాలు, అన్నదాతల ఆందోళనలతోనే సర్కార్ల చలనం లేదు. అసొంటిది ఢిల్లీలో పోస్టర్లు అంటేస్తే అయ్యో అట్లనా అని ఆగమేఘాల మీద తిప్పలు తీరుస్తారా, ఎంబటే ఎకరానికి 15,000 ఇస్తారా అనుకుంటా కామెంట్లు చేస్తాండ్రు. బీఆర్ఎస్ లీడర్లు తాటాకు సప్పుళ్లకు బెదిరేటోళ్లే అయితే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అంత సమైక్యాంధ్ర రాష్ట్రంలోనే గడ్డి పోసల్ లెక్క పదవులను ఇడిచిపెట్టిండ్రు. కేసులు పెట్టి జైల్లేసినా, అరెస్టులు చేయించినా, అడుగడుగున అడ్డం పడ్డా తెగించి గొట్లాడిండ్రు. గసొంటోళ్లకు గీ అరెస్టులు కొత్తనా? గీ తుట్టే కేసులు కొత్తనా? గా కేసులకు భయపడి గజగజ వణికేటోళ్ళు కాదు. సునామీ కెరటాల లెక్క రాబోయే రోజుల్లా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసేటోళ్ళు అని కామెంట్లు పెడుతుండ్రు. కేటీఆర్ మీద సర్కారు కేసులు పెట్టి పగ సాధిస్తుంది అనేటోళ్ళు. చిన్న కోడలు చిన్న దర్వాజ దిత్తే పెద్దది పాటాకులు తెరిచిందన్నట్టు సమైక్యాంధ్ర పాలకులు రాష్ట్రం రాకుండా అడ్డుపడితే వచ్చిన రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కాంగ్రెస్ వాళ్ళు దండ్లాడుతాండ్రు. కేసీఆర్ కుటుంబాన్ని కేటీఆర్ ను టార్గెట్ పెట్టి వాళ్ళను నిగలకుట్ట చేద్దామని జుట్టు వీక్కొని తైతక్కలాడుతుండ్రు. ఇక అయినా సరే కేటీఆర్ అరెస్టు చేసేందుకు సందు దొరకకపోయే వరకు ఏ దాంట్లో ఇరికిద్దాం
తీసుకుందామా, ఎట్లా కేటీఆర్ను లోపటేసి పగ తీర్చుకుందామా అన్నట్టు సలసల మసులుతాంది కాంగ్రెస్ సర్కారు. ఎట్లయినా సరే కేటీఆర్ను లోపటేసి తీరవలసిందే అని ఆఫీసర్ల మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్న టాకు కూడా వినబడుతుంది గాంధీ భవన్ దిక్కు. హైకోర్టు తీర్పును బూచీగా చూయించుకుంటా కేటీఆర్ అరెస్టు పక్కా అని పక్కపక్క నవ్వుకుంటా రాక్షసానందం పొందుతాండ్రు. ఇక బీఆర్ఎస్ లీడర్లు ఇసొంటి తుట్టే కేసులకు భయపడేటోలేనా? ఇసొంటి ఎన్ని చూడలేదు. మాజీ మంత్రి హరిసార్ కూడా గదే చెప్తాండు. పవర్లో మీరు ఉన్నారు, పథకాలు ఏమైనాయి అని అడిగితే ఆ ఫెయిల్యూర్స్ ను డైవర్ట్ చేసేందుకు ప్రతిపక్ష లీడర్ల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తాండ్రు. మాకు ఎదురుగా నిల్చొని జవాబిచ్చే ధైర్యం సర్కారులకు లేదు, అందుకే ఈ తీర్ల గోసవుచ్చుకొని చెడి చెల్లిస్తుండ్రు. ఇక మరి టైం మీద నడుస్తుంది, నడిపించుకోండి, అందరికి టైం వస్తుంది, కర్మ ఎవ్వరు నిడిచిపెట్టదని హరీష్ గట్టిగానే ఇచ్చి పడేసిండు. తల్లిదండ్రులంతా పిల్లగాండ్ల కోసమే బతుకుతుంటారు, వాళ్ళ కష్టం అంతా వాళ్ళ కోసమే. అందుకే పిల్లగాండ్లు ఏం చెప్పినా పెద్దోళ్ళు వింటారు. అట్లనే తాగి బండి నడుపుతున్న తండ్రికి బుద్ధి రావాలని బిడ్డతోటి తాగొద్దని చెప్పించింది ఓ పోలీసు మేడం. అది ఎట్లనో చూడుండ్రి మీరేగా. ఆగో పోలీస్ మేడం తండ్రి పిల్లగాళ్లను ఎదురు నిలబెట్టి మాట్లాడుతుంది, చూస్తుండ్రా? నాకు నువ్వు కావాలి, ప్రామిస్ చెయ్యి. ఇన్నరా ఏం చెప్పిస్తుందో? నాన్న నో డ్రింకింగ్, నువ్వు నాకు కావాలని చెప్పుడే ఆలస్యం. బిడ్డ చెయ్యి తీసుకొని బుద్ధాడుకుంటా కంటి నిండా నీళ్లు తెచ్చుకుంటా నాయన. ఇక ఉప్పల్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన తండ్రిని మళ్ళా తాగొద్దని కన్న బిడ్డతోటే ఇట్లా ఒట్టు తెప్పించింది సిఐ లక్ష్మీమాధవి మేడం. ఈ ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్లా ఇరగ మరగ తిరుగుడుతోని చూసిండ్రా? ఎవరు చెప్పినా ఈయనని ఇల్లు పిల్లలు చెప్తే ఎట్లనైనా ఇంటారు. ఇట్లా ఒక్క తండ్రికే కాదు, అందరి తండ్రులకు ఈ మెసేజ్. ఎందుకంటే తండ్రి లేకపోతే పిల్లల బతుకులు ఆగమైతాయి. తండ్రి లేనోళ్ళని సమాజం ఎట్లా చూస్తుంది? ఎన్ని తిప్పల పడతారో లేనోళ్ళని చూస్తే ఎరకైతుంటది. దయచేసి తాగి బండ్లు నడిపి మీరు ఆగం కాకుండ్రి, మీ ఇంటి దీపం ఆర్పకుండ్రి. అగోతో కంటే ఇగో పులి అనేటోళ్లకు లెక్కే లేదు. నెరి ఈ వారం దినాల సంధి చైనాల మళ్ళో దిక్కుమాల వైరస్ పుట్టిందట. మళ్ళా లాక్డౌన్ పెడతారట కదా. చైనాలో ఆల్రెడీ లాక్డౌన్ నడుస్తుందట కదా అని ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ అసలు వాస్తవం ఏందంటే ఇనుండ్రి. పట్టినోడు పరక అంటే సూచినోడు రవ్వశాప అన్నట్టున్నది ఈ వైరస్ల ముచ్చట. చైనాలో మళ్ళీ ఏదో దిక్కుమాల వైరస్ పుట్టింది. ఆడ జనమంతా మళ్ళీ దావకాల పాలవుతుందని సోషల్ మీడియాలో మస్తు ప్రచారం అయింది. కానీ వాస్తవం ఏంటంటే ఆ దిక్కుమాల వైరస్ ఇప్పటిదేం కాదట, పాతదేనట. సర్ది పట్టిపోతుందట గంతే, పానం తీసేటంత పెద్దదైతే కాదట. కుద్దు మన ఇండియా ఆరోగ్య శాఖ వల్లే ఈ ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఎవ్వరు బుగులు పడే అక్కరే లేదు. ఎంతమందికి రోగం వచ్చినా నయం చేసేటంత మందుల మన తానున్నాయి. ఇక సౌలతులు ఉన్నాయని చెప్పిండ్రు ఆరోగ్య శాఖ వాళ్ళు. ఇటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర సారు కూడా గదే మాట అనుకొచ్చిండు. వైరస్లని ప్రచారం చేయకుండ్రువే, అందరు బుగులు పడతాండ్రు. ఇది పాత వైరసే, కొత్తదేం కాదు. సంటిపోరగల్ల కొత్తంది, కానీ జల్దిగానే నయమైతుంది. ఇప్పటికైతే ఎవరు బుగులు పడకుండ్రి అని చెప్తాండు. ఆలీలు చెప్పుడని కాదు కానీ ఎవరు శుభ్రత వాళ్ళు పాటించాలి, షేకాన్లు ఇచ్చుడు బంద్ చేయాలి, మంచిగా దండం పెట్టాలి, ఊక చేతులు కడుక్కోవాలని కూడా చెప్తాండ్రు. కాబట్టి అట్టిగా మీరు వణికిపోయి మందిని వణికియకుండ్రి ఏమంటున్నాం. ఇగో ఇవాళ ఇలాంటి సాఫ్సిద ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ ఇసోటి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్థి.